హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. ఎస్, ప్రస్తుతం నేను గాంధీనగర్ లో ఉన్న కర్ణావతి యూనివర్సిటీలో ఉన్నాను. NAAC A+ అక్రిడేషన్ ఇది. అండ్ లష్ గ్రీన్ క్యాంపస్, చాలా బాగుంది. క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఇన్నోవేషన్ సెంటర్స్, ప్లేస్మెంట్స్, ఇలా ఒక మంచి స్టూడెంట్ లైఫ్, ఒక డ్రీమ్ లైఫ్ కావాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ. సార్, ఫస్ట్ అసలు నిజంగా ఎంత బాగుంది సార్ ఈ క్యాంపస్. ఎస్, నాగేందర్ గారు క్లాస్ రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. టోటల్లీ డిజిటలైజ్ క్లాస్ రూమ్స్ మేడం అన్ని కూడాను. మనకు చూసేది అంతా కూడా బయోమెట్రిక్ సిస్టమ్. అంటే ఒకసారి ప్రొఫెసర్ ముందు వచ్చి వాళ్ళు బయోమెట్రిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి స్టూడెంట్ ఎవ్రీ క్లాస్ కి బయోమెట్రిక్ ఉండాలి. అంటే క్లాస్ టైమింగ్ ఎంత నడిచింది, ఎంతవరకు మీరు క్లాస్ ఫేస్ బయోమెట్రిక్ అండ్ టోటల్ సీసీ కెమెరా సర్వేలెన్స్ లో ఉండేది. సో సెంట్రలైజ్డ్ చేసి మొత్తం అన్ని డిజిటలైజ్డ్ స్మార్ట్ బోర్డ్స్ ఉంటాయి. మొత్తం డిజిటలైజ్ క్లాస్ రూమ్స్. సో ఫ్యాకల్టీ గురించి చెప్పండి ఎలా ఉంటుంది మేడం. మన కర్ణావతి యూనివర్సిటీ వరకు ఉన్న ఫ్యాకల్టీ అంతా కూడాను PhD ప్రొఫెసర్స్ టోటలీ. అంటే ఓన్లీ PhD pursuing or PhD completed with the experience of minimum 3 years. మినిమం 3 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మాత్రం మనకు అందుబాటులో ఉన్నారు ఇక్కడ. అండ్ వెన్ కమింగ్ టు మనకు యూనివర్సిటీలో కరికులం ఏదైతే ఉందో ఇట్ వాస్ డిజైన్డ్ బై ద ఇండస్ట్రీ టెక్ జైంట్స్ లైక్ గూగుల్ అవ్వచ్చు, IBM అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్, డెలాయిట్, ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ మన యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి ఉండి ఎవ్రీడే అప్డేట్ అవుతున్న సిలబస్ మళ్ళీ మన యూనివర్సిటీలో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ స్టూడెంట్కి ఇప్పుడు ఉన్న వరల్డ్ ఎక్స్పోజర్ లో అంటే ప్రాక్టికల్ టెక్నికల్ ఎక్స్పోజర్ కావాలి కాబట్టి ఆ టైప్ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పోజర్ గురించి ఎవ్రీ సెమిస్టర్ వైజ్ గా కరికులం అనేది ఇంప్లిమెంట్ అవుతూనే ఉంటుంది. స్టూడెంట్స్ అప్డేటెడ్ గా ఉంటుంది. ఫ్యూచర్ లో ఎక్కడ ఏం జరిగినా కూడా వాళ్ళు హ్యాపీగా వెళ్ళి అప్డేటెడ్ వర్షన్ కరికులం ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఈజీ అవుతుంది. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది మేడం? కర్ణావతి యూనివర్సిటీ NAAC A+ అక్రిడిటేషన్ లో ఉన్న యూనివర్సిటీ. ఇట్ బిలాంగ్స్ టు లైక్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫ్యాకల్టీ అండ్ ల్యాబ్స్, లైబ్రరీ, స్పోర్ట్స్, హాస్టల్, మెస్, ఇవన్నీ కూడా NAAC Pure టీమ్ అన్ని వెరిఫై చేసి ఇవన్నీ కూడా A+ స్టాండర్డ్ లో ఉన్నాయని చెప్పన్న తర్వాతనే అవర్ యూనివర్సిటీ విల్ గోయింగ్ టు గెట్ NAAC A+ అక్రిడిటేషన్. సో ఇప్పుడు మనం చూసుకుంటే మన యూనివర్సిటీ NAAC A+ అక్రిడిటేషన్ కాబట్టి మీరు యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతైనా ఆలోచన చేసుకోండి. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీ, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కానివ్వండి, ఎందులో కూడా మన స్టూడెంట్స్ వరీ అవ్వాల్సిన అవసరం లేకుండా ఉన్న యూనివర్సిటీ దట్ ఈస్ అవర్ కర్ణావతి యూనివర్సిటీ. క్లాస్ రూమ్స్ అయితే చాలా అద్భుతంగా, స్పేషియస్ క్లాస్ రూమ్స్ మేడం. సో ఇది ఒక పెద్ద బిల్డింగ్ ఏమో మేడం. ఇదంతా కూడా మన బీటెక్ స్టూడెంట్ కి సంబంధించిన టెక్ హబ్. అంటే ఇందులో బీటెక్ సంబంధించిన సెంట్రల్ లైబ్రరీ ఉంది, నెట్వర్క్ సెక్యూరిటీ ల్యాబ్ ఉంది, IoT ల్యాబ్ ఉంది, పైన స్కాడా ల్యాబ్ అంటే నథింగ్ బట్ డేటా సైన్స్ ల్యాబ్ ఉంది, మళ్ళీ SOC ల్యాబ్ ఉంది, నథింగ్ బట్ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ AI ల్యాబ్ ఉంది. ఒకసారి అంటే ఇదంతా కూడా టోటల్లీ డెడికేటెడ్ ఫర్ ద బీటెక్ స్టూడెంట్స్. మెయిన్లీ పెద్ద బ్లాక్ ఓన్లీ ఫర్ ప్రాక్టికల్స్, ల్యాబ్స్ కి ఇంత పెద్ద బ్లాక్ అంటే ఒకసారి ఊహించుకోండి. వావ్. సో ఇదంతా కూడా నథింగ్ బట్ ఫిజిక్స్ ఆర్ IoT ల్యాబ్ అంటారు మేడం. ఓకే, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ ద్వారా మల్టిపుల్ డివైసెస్ ద్వారా మనం వర్క్ అవుట్పుట్ చేసుకోవడానికి, టాస్క్ చేయడానికి అవకాశం ఉండే విధంగా ఇదంతా కూడా IoT ల్యాబ్ మేడం టోటల్. వావ్. సో ఎంత మంచి ఎక్స్పోజర్ ఇస్తున్నారండి స్టూడెంట్స్ కి. నిజంగా ఈ ల్యాబ్స్ అంటే మొత్తం బిల్డింగ్ ల్యాబ్స్ ఉన్నాయంటే నిజంగా మొత్తం ఈ బ్లాక్ అంతా కూడా డెడికేటెడ్ ఫర్ సెంట్రల్ లైబ్రరీ అండ్ మిగతా ల్యాబ్స్ మేడం. ఏదైనా ఒక మంచి ఏమంటారు ఎక్స్పోజర్ అవ్వాలి, ఎక్స్ప్లోర్ చేయాలి మీరు అనుకుంటే స్టూడెంట్ లైఫ్ ని హ్యాపీగా అనుకున్నట్టు విత్ క్వాలిటీ ఎడ్యుకేషన్, విత్ టెక్నికల్ స్కిల్స్, విత్ సాఫ్ట్ స్కిల్స్, విత్ స్పోర్ట్స్ అన్నిటితో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆల్రౌండ్ అవ్వాలంటే మాత్రం బెస్ట్ ఆఫర్ దిస్ టైప్ ఆఫ్ యూనివర్సిటీ. డెఫినెట్లీ చిల్డ్రన్ అంటే స్టూడెంట్స్ చాలా డిఫరెంట్ థింగ్స్ కి ఇన్నోవేషన్స్ మేడం, ఇవన్నీ కొత్త ఇన్నోవేషన్స్ చేస్తారు, తయారు చేస్తున్నారు ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ. డ్రోన్. యా, నైస్. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడికి వచ్చాము మనము? ల్యాబ్స్ మేడం. ఇది వచ్చేసేమో స్కాడా ల్యాబ్, సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ ల్యాబ్ అని చెప్పేసి ఇది. అండ్ వెన్ కమింగ్ టు ఇది వచ్చి మనకు సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అని చెప్పేసి నథింగ్ బట్ మనకి ఇది డేటా సైన్స్ ల్యాబ్ అనుకోవచ్చు అండ్ ఇట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్. నథింగ్ బట్ స్టూడెంట్స్ కి కొంచెం అడ్వాన్స్ టెక్నిక్స్ నేర్పించిన ఒక ఉద్దేశంతో డేటా అక్విజిషన్ ల్యాబ్ అండ్ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్. ఇది ఒకసారి చూద్దాం మేడం ల్యాబ్స్. ఇది టోటలీ మనకు నథింగ్ బట్ డేటా అక్విజిషన్ ల్యాబ్ మేడం. టోటల్ స్టూడెంట్స్ ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా కొత్త టెక్నిక్స్ అన్ని ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు వీళ్ళు ఏంటంటే
అప్డేటెడ్ గా సిలబస్ నేర్చుకుంటూ సాఫ్ట్వేర్ ని ఎన్హాన్స్ చేసుకుంటూ స్టూడెంట్స్ ఏ విధంగా ఉంటుంది మేడం టోటల్ ఫ్యాకల్టీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ Monitor క్లాసెస్ చేస్తున్నాం. అంటే లైక్ ఇప్పుడు మనం అక్కడ చూసేది ఉంది చూసారు మేడం సేమ్ మనకు ఇంతకుముందు మనం క్లాస్ రూమ్కి వెళ్ళినట్టే సేమ్ ఫస్ట్ ప్రొఫెసర్ వచ్చి లాగిన్ చేయాల్సిన తర్వాత మళ్ళీ స్టూడెంట్స్ ప్రతిసారి లాగిన్ ఉంటాయి మనకు ఒకసారి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ మళ్ళీ వెళ్ళేటప్పుడు కాకుండా ఎవ్రీ టైమ్ లాగిన్ చేస్తూ ఉండాలి అండ్ అంతా కూడా డిజిటల్ క్లాస్ రూమ్ లోనే డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ అండ్ మనకు డేటా సైన్స్ ల్యాబ్స్ ల్యాబ్స్ ఉన్నాయన్నమాట. ఏ ల్యాబ్స్ ఉన్నాయి మనకి ఇదే విధంగా ఓకే, సైబర్ సెక్యూరిటీ చాలా స్పేషియస్ గా ఉన్నాయి. ఎస్ మేడం అండ్ ఏంటంటే ప్రతి ఒక్క ల్యాబ్ లో ఖచ్చితంగా ఒక ఫ్యాకల్టీ ఉండి ప్రతి ఒక్కరిని మానిటర్ మానిటర్ చేస్తున్నారు. చేస్తూ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు కోచింగ్ ఇస్తూ ఇప్పుడు ఇక్కడ పైథాన్ కోడింగ్ కూడా ఉంటుంది అంట మేడం ఇందులో పైథాన్ కోడింగ్ అండ్ జావా డెవలప్మెంట్ మీద అండ్ కూడా చాలా మంది ఫస్ట్ ఇయర్ లోనే వాళ్ళు పైథాన్ కూడా సెకండ్ నేర్చుకుంటారు. సెమిస్టర్ నుంచి 30 hours ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది అంట పైథాన్ కోడింగ్ వెరీ లాంగ్వేజ్ నైస్. సో ఎందుకంటే మనకి ప్రాక్టికల్స్ ఉంటేనే నెక్స్ట్ థియరీలో కానీ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడంలో కానీ ఈజీగా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో థియరిటికల్ నాలెడ్జ్ తోనే అవుట్ పాస్ అయితే మాత్రం ఉపయోగం లేదు మేడం డెఫినెట్లీ. ఖచ్చితంగా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండాలి సో స్కిల్స్ ఉండాలి అంటే డెఫినెట్లీ మనము ప్రాక్టికల్స్ ఖచ్చితంగా చేయాలి. చేయాలి ఇది టోటల్ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ డెవలప్డ్ బై ద ఐబిఎం అండ్ ఇందులో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కూడా ఐబిఎం వాళ్ళదే అండ్ వచ్చేది కూడా ఐబిఎం నుంచి ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ వచ్చి ఇక ట్రైనింగ్ ఇస్తారు స్టూడెంట్స్ కి దానికి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ కూడా ఉంది మన వాళ్ళకి సో డెఫినెట్లీ అంటే కొత్త వాళ్ళు ఏదో వాళ్ళు కూడా నేర్చుకోవాలన్నట్టు కాకుండా ఆల్రెడీ వాళ్ళు ఐబిఎం లో ఉంటూ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది ఈజీ వాళ్ళకి. అవుతుంది అవును మేడం వాళ్ళు వచ్చి ట్రైన్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు ఎక్స్ట్రా ఆపర్చునిటీస్ మన క్లౌడ్ కంప్యూటింగ్ అవ్వచ్చు లేకపోతే డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ సంబంధించిన అవ్వచ్చు అన్నిట్లలో కూడా మన స్టూడెంట్స్ కి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆ సర్టిఫికేషన్ మన చేతిలో ఉంటే బయట ఉన్న స్టూడెంట్స్ లో స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఈ రోజులో కావాల్సింది సాఫ్ట్ స్కిల్స్ ప్రతి స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ తో కూడిన సాఫ్ట్ స్కిల్స్ దానికి సంబంధించిన ప్రూఫ్ అండ్ నథింగ్ బట్ సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ అది మనకు ఐబిఎం వాళ్ళు ఇస్తున్నారు ఇక్కడ గూగుల్ వాళ్ళు ఇస్తున్నారు రెడ్ హ్యాట్ వాళ్ళు ఇస్తున్నారు బికాస్ వీఆర్ హ్యావింగ్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ గూగుల్ క్లౌడ్ కి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది ఐబిఎం వాళ్ళది ఉంది అండ్ దాని మైక్రోసాఫ్ట్ ఉంది రెడ్ హ్యాట్ ఉంది ఇవన్నీ ఏంటంటే వీళ్ళు పైథాన్ కోడింగ్ కావచ్చు జావా స్క్రిప్టింగ్ అవ్వచ్చు ఆర్ కొత్త అడ్వాన్స్ టెక్నిక్స్ ఏమైనా బిల్డప్ అవుతుంటే దానికి సంబంధించిన కోడింగ్ లాంగ్వేజ్ అన్ని కూడా వాళ్ళ ట్రైనర్స్ వస్తారు ఇక్కడికి వాళ్ళ ట్రైనర్స్ వచ్చి వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు స్టూడెంట్స్ కి సో దట్ ఇక్కడ నుంచి వాళ్ళకి లైఫ్ లో అంటే జాబ్ లో ఎలాంటి మెలకువలు కావాలో వాళ్ళే వచ్చి నేర్పించుకుంటారు వాళ్ళకి తగ్గట్టుగా. వాళ్ళ తగ్గట్టుగా స్టూడెంట్ ని Oh. ట్యూన్ చేసుకుంటారు చేసి వాళ్ళ తగ్గట్టుగా నేర్పించుకొని మళ్ళీ వాళ్ళే రిక్రూట్మెంట్ చేసుకొని తీసుకెళ్తున్నారు స్టూడెంట్స్ కి హ్యాపీ ఇది ఒక కేక్ వాక్ అంతే Cake కదా. walk, జస్ట్ నిజంగా. అంటే ఒక యూనివర్సిటీ షూస్ చేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అవును, అవును. ఏదో ఒక డిగ్రీ చేసేసామా ఎందుకు డిగ్రీ తర్వాత బీటెక్ తర్వాత జాబులు రావట్లేదు అంటే అంతే Skill, మన lack of skills. ల్యాక్ ఆఫ్ స్కిల్స్ యూనివర్సిటీలో ఇలాంటివి ప్రొవైడ్ చేయకపోతే డెఫినెట్లీ మనం అలానే ఉండిపోతాం. మేడం థియరిటికల్ అంటే మీరు అక్కడ లోకల్లో ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్నా సరిపోయింది కానీ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కావాలంటే విల్ నీడ్ టు చూస్ దిస్ టైప్ ఆఫ్ యూనివర్సిటీ లైక్ కర్ణావతి యూనివర్సిటీ. ఇక్కడికి వస్తే ఫ్యూచర్ అంటే తర్వాత ఏం అవ్వాలి అనుకుంటున్నాం అనే దాని మీద కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. కాన్ఫిడెన్స్ అండ్ మీకు అవేర్నెస్ కూడా వస్తుంది. వస్తుంది. ఓకే ఇవి జరుగుతున్నాయని అవును. తెలియాలి కదా. అవును మేడం సో ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కటి తెలుస్తుంది. హ్యాపీగా చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ students. ట్రైన్ అవుతున్నారు. Yeah. ఎవ్రీ డే ఈవినింగ్ 5 o'clock తర్వాత మేడం Hmm. 1 hour ఎవ్రీ డే వీళ్ళకు సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తారు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మీద. ఓకే అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అవ్వచ్చు పైథాన్ కోడింగ్ అవ్వచ్చు జావా అవ్వచ్చు ప్రతి ఒక్క దాని మీద వర్క్ మాడ్యూల్స్ ప్రిపేర్ చేస్తారు స్టూడెంట్స్ కూడాను. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐబిఎం లో నేను జాబ్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఐబిఎం సాఫ్ట్ స్కిల్స్ నేర్పించే టీం వస్తుంది వాళ్ళ దగ్గర ఉండొచ్చు. లేదా ఐ వాంట్ గో విత్ గూగుల్ అనుకుంటే గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ మీద నేర్పిస్తారు దాని మీద వెళ్ళొచ్చు. అలా స్టూడెంట్ మీద డిపెండెంట్ మేడం. నెట్వర్క్ సెక్యూరిటీ ల్యాబ్ మేడం ఇది ఓకే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కి అండ్ సైబర్ సెక్యూరిటీ స్టూడెంట్స్ కి ఉన్న ల్యాబ్ ఇది. ఓకే ఇది వన్ ఆఫ్ ద నెట్వర్క్ సెక్యూరిటీ ల్యాబ్ ఫర్ ద కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. ఓకే సో ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉంది మనకు యాక్చువల్ గా చెప్పాలంటే. బికాస్ ఏంటంటే మనకు ఎన్విరాన్మెంట్ ఇస్తేనే అంత స్పేషియస్ గా ఎన్విరాన్మెంట్ ఇస్తేనే చాలా హ్యాపీగా వాళ్ళు వర్క్ చేసుకోగలరు అనమాట. అండ్ ప్రతి ఒక్క దానికి అంటే సబ్ కోర్స్ కూడా మనకు ల్యాబ్ ఇవ్వడం జరిగింది మన కదా దగ్గర మనకి ఇక్కడ. ఏ ల్యాబ్స్ ఉన్నాయి మేడం ఏ టవర్ ఉంది ఓకే అండ్ దాని డేటా సైన్స్ ల్యాబ్స్ ఉన్నాయి సైబర్ సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నాయి ఐఓటీ ల్యాబ్స్ ఉన్నాయి క్లౌడ్ కంప్యూటింగ్ ల్యాబ్స్ ఉన్నాయి ఏ పాత్ ల్యాబ్స్ ఉన్నాయి ఆటోమేటెడ్ రోబోటిక్ ల్యాబ్స్ ఉన్నాయి. అట్లా ఒక స్టూడెంట్ ఏ రంగంలో ముందుకెళ్దాం అనుకుంటున్నారో ఏ స్పెషలైజేషన్ లో ముందుకెళ్దాం అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా అన్నిటికి కూడా స్పెసిఫైడ్ ల్యాబ్స్ అనేవి మన స్టూడెంట్స్ కి అందుబాటులో ఉన్నాయి. వాళ్ళు యూజర్ ఐడి పాస్వర్డ్ వాళ్ళ యూనివర్సిటీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ చేసుకొని ఎందులో అయినా కూడా వీళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉండే విధంగా సపరేట్ గా ట్రైనర్స్ వస్తారు మళ్ళీ వీళ్ళకు. ఎందుకంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇది ఓకే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎడ్యునేట్ ఫౌండేషన్ కింద ఉంది మనకి ఇది. సూపర్.
నిజంగా అంటే చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదండి నాగేందర్ గారు. Yes, అంటే madam. ఎవరైనా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ డ్రీమ్ Best. యూనివర్సిటీ చాలా మంది. అంటే- ఈ కైండ్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ అనేది ఇప్పుడే ఎంజాయ్ చేస్తాం, మన- తర్వాత రియల్ వరల్డ్ లోకి వెళ్ళిపోతాం, రియల్ లైఫ్ ఛాలెంజెస్ ఇవన్నీ ఫేస్ చేస్తుంటాం. స్టూడెంట్ లైఫ్ ని ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎడ్యుకేషన్ రెండు కలిపి ఉండాలి. స్పోర్ట్స్ లో రాణించాలి, చదువులో రాణించాలి, ప్లేస్మెంట్స్ లో మంచి జాబ్ కొట్టాలి, నాకు మంచి సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఈ యూనివర్సిటీ అనేది ది బెస్ట్ యూనివర్సిటీ ఫర్ అవర్ తెలుగు స్టూడెంట్స్. డెఫినెట్లీ.